మానవ శరీరం వివిధ రసాయనాలు, కెమికల్స్తో తయారు అయిన ఒక వ్యవస్థ. ఈ ప్రపంచంలో సుమారు 800 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నప్పటికీ ఏ ఇద్దరి శరీరాలు ఆరోగ్యం ఒకే రకంగా ఉండవు. స్త్రీ పురుషుల యొక్క శారీరక పెరుగుదల ఎందుకు విభిన్నంగా జరుగుతుంది? మన బాడీలో బరువు, నిద్ర, ఎమోషన్స్, సెక్స్, బ్లడ్ ప్రెషర్, ఎనర్జీ, హార్ట్ బీట్, బాడీ టెంపరేచర్ ఇలా మన శరీరాన్ని మొత్తం కంట్రోల్ చేయగలిగేవి ఈ హార్మోన్స్. కేవలం మనలోనే కాదు, ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారాలి అన్నా, ఒక కాయ పండుగా మారాలి అన్నా, ఎంగేజ్ ఉన్న కుర్రవాడికి గడ్డం మిసాలు రావాలి అన్నా వాటిని అన్నిటినీ కంట్రోల్ చేసేది ఈ హార్మోన్సే. మనం ఎలా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటామో సేమ్ అలాగే మన బాడీలో ఉన్న అవయవాలు ఒకదానితో ఒకటి ఈ హార్మోన్స్ ద్వారా సంభాషించుకుంటాయి. మన బాడీలో ఇంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న హార్మోన్స్ గురించి, అసలు అవి ఎలా విడుదల అవుతాయి, ఎలా పనిచేస్తాయి అని డీటెయిల్ గా తెలుసుకుందాం. మన బాడీలో సమాచారం 2 విధాలుగా వెళ్తుంది. ఒకటి నర్వ్ సిస్టమ్, రెండవది ఎండోక్రైన్ సిస్టమ్. నర్వ్ సిస్టమ్ ద్వారా వెళ్లే సిగ్నల్స్ రెస్పాన్స్ ఎక్కువసేపు ఉండదు, కానీ ఎండోక్రైన్ సిస్టమ్ ద్వారా మెసేజ్ అనేది హార్మోన్స్ రూపంలో బ్లడ్ లో కలిసి వెళ్తుంది. దీని ఎఫెక్ట్ కొన్ని గంటలు లేదా 3-4 డేస్ ఉంటుంది. అందుకే ఈ హార్మోన్స్ ని కెమికల్ మెసెంజర్స్ అంటారు. ఇవి మన బ్లడ్ లో కలిసి శరీరం అంతటా తిరుగుతూ ఉంటాయి. ఇలాంటివి 50కి పైగానే ఉంటాయి హార్మోన్స్. వీటిలో ఒక్కొక్క హార్మోన్ ఒక్కొక్క గ్లాండ్ అంటే గ్రంథి నుండి విడుదల అవుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన పని ఉంటుంది. బాడీలోని ఒక అవయవాన్ని టార్గెట్ చేసుకొని రిలీజ్ అవుతాయి. థైరాయిడ్ హార్మోన్ ఇది గొంతు భాగం దగ్గర ఉండే థైరాయిడ్ గ్రంథి లేదా థైరాయిడ్ గ్లాండ్ నుండి విడుదల అవుతుంది. థైరాయిడ్ హార్మోన్ అతి ముఖ్యమైనది. ఇది శరీరంలో జరిగే జీవక్రియలన్నిటినీ దాదాపుగా నియంత్రిస్తుంది. ఈ గ్లాండ్ నుంచి విడుదల అయ్యే హార్మోన్స్ మన బాడీలో మెటబాలిజంని కంట్రోల్ చేస్తాయి. మన శరీరంలో ప్రతి కణంలో మనం తిన్న ఆహారం నుండి తయారయ్యే గ్లూకోజ్ బర్న్ అయ్యి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దీనిని మెటబాలిజం అంటారు. ఈ థైరాయిడ్ హార్మోన్స్ మన బ్లడ్లో ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా మెటబాలిజం ఉంటుంది. అందుకే నార్మల్గా కాకుండా తక్కువ థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అయ్యే వాళ్ళలో మెటబాలిజం స్లోగా ఉండడం వలన నీరసంగా, బద్ధకంగా ఉండడం, గుండె స్లోగా కొట్టుకోవడం, అలసట, డిప్రెషన్ వంటివి కలుగుతాయి. ఒకవేళ ఎక్కువ థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అయితే బరువు తగ్గడం, నిద్ర పట్టకపోవడం, ఆకలి ఎక్కువగా అవ్వడం, ఎక్కువ చిరాకు ఉండడం ఇటువంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే వీళ్ళలో ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ థైరాయిడ్ హార్మోన్ మన శరీరంలో ప్రతి కణానికి చేరి శ్వాస తీసుకునే వేగం, బాడీ టెంపరేచర్, జీర్ణ వ్యవస్థని ఇలా అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. ఇన్సులిన్ హార్మోన్ ఇది కడుపు వెనక భాగంలో ఉండే క్లోమం లేదా ప్యాంక్రీస్ అనే గ్రంథి నుండి విడుదల అవుతుంది. ఈ హార్మోన్ బ్లడ్లో ఉండే గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తూ ఉంటుంది. ఇన్సులిన్ హార్మోన్ పనితీరులో సమస్యలు వస్తే ఆ పరిస్థితినే మధుమేహం వ్యాధి లేదా షుగర్ వ్యాధి అని పిలుస్తారు. ఎడ్రినలిన్ హార్మోన్ ఇవి కిడ్నీ పై భాగంలో ఉంటాయి. ఈ హార్మోన్ ఎడ్రినలిన్ గ్రంథి నుండి విడుదల అవుతుంది. ఇది మనలో స్ట్రెస్ని, బ్లడ్ ప్రెషర్ని, ఇమ్యూన్ సిస్టమ్ని, హార్ట్ని కంట్రోల్ చేస్తాయి. ఏదైనా ప్రమాదం ఏర్పడినప్పుడు వెంటనే ఈ హార్మోన్ రిలీజ్ అయ్యి గుండె వేగంగా కొట్టుకునేలా చేసి బాడీ మొత్తానికి ఎక్కువ రక్తాన్ని పంపేలా చేసి బాడీ రియాక్ట్ అయ్యి ప్రమాదానికి తగినట్టుగా రెస్పాండ్ అయ్యేలా చేస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ ఇది మెదడులో చిన్నగా ఉంటుంది. దీన్ని మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది మెదడు నుండి సిగ్నల్స్ని తీసుకుంటూ మిగిలిన అన్ని గ్రంథులను కంట్రోల్ చేస్తుంది. దీని నుండి గ్రోత్ హార్మోన్, శరీర పెరుగుదల, కణాల ఉత్పత్తి, గాయాలు, మాన్పు వంటి చర్యలను నియంత్రిస్తుంది. అలాగే తల్లిలో పాలు తయారు కావడానికి కావలసిన ప్రొలాక్టిన్ అనే హార్మోన్ని కూడా ఇది రిలీజ్ చేస్తుంది. అలాగే మన బ్రెయిన్లో మరొక 2 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వీటిని హ్యాపీ హార్మోన్స్ అని కూడా అంటారు. అందులో ఒకటి ఆక్సిటోసిన్. దీనిని లవ్ హార్మోన్ అంటారు. ఎందుకంటే తల్లి పిల్లలపై ప్రేమ నుండి టీనేజ్ లవ్, జంతువులపై ఉండే ప్రేమకు ఇదే కారణం. లవ్కి ఆక్సిటోసిన్ కారణం అయితే ప్రేమలో ఉన్నప్పుడు అద్భుతమైన ఫీల్కి కారణం డోపమైన్ అనే హార్మోన్. అందుకే దీన్ని ఫీల్ గుడ్ కెమికల్ అంటారు. మనం చేయాల్సిన పని పూర్తి చేసినప్పుడు లేదా విజయాన్ని సాధించినప్పుడు మరియు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వచ్చే ఆ ఫీల్కి కారణం ఈ డోపమైన్ హార్మోన్. టెస్టోస్టెరాన్ పురుషులలో
టెస్టిస్ అంటే వృషణాలు టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. ఈ హార్మోన్ మగవాళ్ళు యంగేజ్కి వచ్చే సమయంలో వాయిస్ కొంచెం గంభీరంగా మారడం, మీసాలు గడ్డాలు రావడం ఇవన్నీ ఈ టెస్టోస్టెరాన్ వలనే జరుగుతాయి. అంతేకాదు కండలు పెరిగి దృఢంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది సరిగ్గా రిలీజ్ కానీ మగవాళ్ళు బలహీనంగా ఉండడం, మీసాలు గడ్డాలు ఆలస్యంగా రావడం జరుగుతుంది. సంతాన సమస్యలకు కూడా కారణం అవుతుంది. ఇవి మన శరీరంలో ఉండే ముఖ్యమైన గ్రంథులు. మొత్తం ఈ సిస్టమ్ని ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ సక్రమంగా పనిచేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. కానీ ఈ రోజుల్లో మన జీవన విధానం హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కారణం అవుతుంది. అంటే విడుదల కావాల్సిన దానికన్నా తక్కువ లేదా ఎక్కువగా హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వలన ఒక వ్యక్తి అనేక దీర్ఘ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే మనలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యింది అని తెలుసుకోవడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. అవి ఏంటంటే కారణం లేకుండా సడన్గా బరువు పెరగడం లేదా తగ్గడం, బ్లడ్ ప్రెషర్లో మార్పులు రావడం, విపరీతంగా చెమట పట్టడం, నిద్ర రాకపోవడం, ఎక్కువగా చిరాకు ఉండడం, ఆందోళనగా ఉండడం, ఏ పని చేయకపోయినా అలసట రావడం, దాహం ఎక్కువగా వేయడం, జుట్టు ఊడిపోయి పలచపడడం, పిల్లలు పుట్టకపోవడం, లేడీస్కి పీరియడ్ సక్రమంగా రాకపోవడం, చూపు మందగించడం ఇవన్నీ కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్లనే కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివి ఏర్పడితే వెంటనే డాక్టర్ని కలవడం మంచిది.